రాష్ట్రానికి దేశానికి వెలుగులు పంచే సింగరేణి ప్రస్తుతం వివాదాల్లో కొనసాగుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన సింగరేణి నేడు కాంగ్రెస్ పాలనలో కుదేలవుతోంది. బొగ్గు కుంభకోణం, ఓబీ కుంభకోణం, డీజిల్ కుంభకోణం ఇలా అనేక స్కాములకు కెరాఫ్ అడ్రస్ గా మారింది సింగరేణి. అందుకే సింగరేణి పరిరక్షణ పేరిట కాంగ్రెస్ హటావో, సింగరేణి బచావో అంటూ కూడా బీఆర్ఎస్ కార్మిక విభాగం టీబీజీకేఎస్ పోరుబాటైతే పట్టింది. సింగరేణి పరిరక్షణ పోరాటంలో భాగంగా కాసేపట్లయితే మాజీ మంత్రి హరీష్ రావు పెద్దపల్లిలో పర్యటించనున్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రమేష్, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాట్స్ అప్డేట్? రాష్ట్రంతో పాటు దేశానికి వెలుగులు పంచేటువంటి సింగరేణి ప్రస్తుతం అయితే వివాదాల్లో కొనసాగుతుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక వెలుగు వెలిగినటువంటి సింగరేణి నేడు కాంగ్రెస్ పాలనలో పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యానికి గురై కూడా అస్తవ్యస్తంగా తయారైంది సింగరేణి సంస్థ. ఈ నేపథ్యంలో అనేక కాంగ్రెస్ సర్కార్ వచ్చినటువంటి రెండేళ్లలోనే సింగరేణి సంస్థ పూర్తి స్థాయిలో కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. అనేక కుంభకోణాలకు, స్కాములకు, అక్రమాలకు కాంగ్రెస్ సర్కార్ తెరతీసిందంటూ కూడా బొగ్గు గనులపైన కూడా పెద్ద ఎత్తున కూడా కార్మిక వర్గం అంతా కూడా కూడైకూస్తుంది. డీజిల్ కుంభకోణం కావచ్చు, ఓబీ కుంభకోణం కావచ్చు, బొగ్గు కుంభకోణం కావచ్చు, ఇలా అనేక కుంభకోణాలు. అంతేకాకుండా టెండర్ల భాగంతో టెండర్ల కుంభకోణం, ఎక్సెస్ అంటే మైనస్ టెండర్లకు బదులు కూడా ప్లస్ టెండర్లు వేసేటువంటి ఘనత కూడా కాంగ్రెస్ సర్కార్కే దక్కిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా బొగ్గు బాయిల వద్ద కూడా చర్చ జరుగుతుంది. అయితే మొత్తంగా కాంగ్రెస్ హయాంలో సింగరేణిని అధోగతి పాటిస్తూ కూడా సింగరేణి పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ కి కట్టబట్టేందుకు కూడా ఒక కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నేపథ్యంలో ఈరోజు సింగరేణి పరిరక్షణ పిలుపునివ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎన్టీపీసీ ఎఫ్ఐ క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి శ్రీమయి కన్వెన్షన్ హాల్లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు హరీష్ రావు గారు సింగరేణిలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, బొగ్గు గనుల స్కామ్, బొగ్గు స్కామ్ ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు, కార్మిక లోకానికి అంతా కూడా నిజాలు తెలిపేందుకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ రోజు సాయంత్రం హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సింగరేణి కార్మికులంతా కూడా ఈ రోజు జరిగేటువంటి సింగరేణి పరిరక్షణ సదస్సును విజయవంతం చేయడానికి సింగరేణి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ శ్రీమయి కన్వెన్షన్ వద్ద ఉన్న ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, అలాగే జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో పాటు మిగతా టీబీజీకేఎస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరు కావడం జరిగింది. వారితో మనం మాట్లాడదాం. అసలు సింగరేణి ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది కనుక్కుందాం. అన్న చెప్పండి, గత బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులకు ఎలాంటి సంక్షేమం అందింది? సింగరేణి అప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు సింగరేణి యొక్క తాజా పరిస్థితి ఏంది? అన్ని కుంభకోణాలు, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందంటూ కూడా కార్మికులంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి స్వర్ణయుగం అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి అనేది రాతి యుగంలోకి వెళ్లివేయబడింది. ఈరోజు అనేక స్కామ్లు, స్కీములతో పాటుగా ఈరోజు కార్మిక వర్గం యొక్క ప్రతి ఒక్క చెమట, రక్తం యొక్క విలువైన డబ్బుల్ని వృధా చేస్తూ కాంగ్రెస్ వాళ్ళ సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటుంది. అందుకే కాంగ్రెస్ హటావో, సింగరేణి బచావో అనే నినాదంతో ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు గోదావరికంలో సాయంత్రం 4 గంటలకి ఒక సింగరేణి పరిరక్షణ సదస్సును నిర్వహించుతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు గారు హాజరవుతున్నారు. కాబట్టి సింగరేణిలో ఉన్నటువంటి అవినీతి, అక్రమాలు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానం అయితేంది, సైట్ సర్టిఫికెట్ తోటి వాళ్ళ కాంగ్రెస్ అనుకూల వ్యక్తులకి కట్టబెట్టేటువంటి కాంట్రాక్టుల విషయంలో అయితేంది, బొగ్గు కుంభకోణం అయితేంది, అధిక ఉత్పత్తి తీసి దాని మీద ట్యాక్సులు కట్టి నష్టపోతున్నటువంటిది అయితేంది, 54,000 కోట్ల రూపాయలు బకాయిలు ట్రాన్స్కో జెన్కో నుంచి రాకపోవడం వలన సంస్థ అభివృద్ధి చేసుకోకపోవడం అయితేంది, గత 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి లాభాలను 2,000 ప్లస్ 4,000 6,000 కోట్ల రూపాయలను కార్మికులకు పంచకుండా పక్కన పెట్టినటువంటిది ఏమైందో తెలియనటువంటి పరిస్థితి. మెడికల్ బోర్డులు అనేటువంటిది ఇప్పటి వరకు 14 నెలలుగా నిర్వహించకపోవడం వలన 3,000 మంది కార్మికులు వేచి చూస్తా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏందని. దీంతో పాటు 400 మంది
ఉద్యోగాల కోసం నియామక పత్రాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అనే, అలాగే విజిలెన్స్ కేసులు అయితేంది, మారుపేర్లది అయితేంది, లేదా హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీఇంబర్స్ చేస్తామన్నటువంటిది అయితేంది, 30 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అన్నటువంటి 250 గజాల స్థలం ఇస్తా అన్నటువంటిది అయితేంది, ఇలాంటిది ఏదీ లేదు. ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు అమలు పరిచినటువంటి సంక్షేమ పథకాలు మాత్రమే అమలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు అయితేంది, వద్దనుకుంటే 25 లక్షలు అయితేంది, తల్లిదండ్రులకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం అయితేంది, మహిళా సోదరిమణులకు సిసిఎల్ మెటర్నిటీ లీవ్ అయితేంది, అలాగే 10 లక్షల రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నటువంటి గృహ నిర్మాణం కోసం ఇచ్చినటువంటిది అయితేంది, అంబేద్కర్ జయంతి సెలవుగా ఇచ్చుకోవడం అయితేంది, అలాగే రంజాన్ క్రిస్మస్ సంక్రాంతికి సెలవుగా ఇప్పించుకోవడం అయితేంది, ఐఐఎం చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అయితేంది, నూతన బొగ్గు గన్లను స్థాపించుకోవడం అయితేంది, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు జరుగుతున్నాయి తప్పితే ఈరోజు ఏ ఒక్కటి కూడా కొత్తగా ప్రవేశపెట్టి సింగరేణి కార్మికులకు వచ్చినటువంటి పథకం కానీ ఒక సర్క్యులర్ కానీ లేదు. ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలను మాత్రమే అవలంబిస్తున్నది ఈరోజు సింగరేణి యాజమాన్యం. దాన్ని ఐఎన్టీసీలు దాన్ని తిప్పికొట్టట్లేదు, రద్దు చేపియట్లేదు. ఈరోజు ఆబ్సెంటిజం పేరు మీద వందలాది మందిని డిస్మిస్ చేస్తున్నటువంటి విధానం అయితేంది, 100 మాస్టర్లకు బదులుగా 150 ప్రతి సంవత్సరం చేయాలనేటువంటి నిబంధన పెట్టినటువంటిది అయితేంది, ఎవరైతే ఎస్ఎస్సి రెగ్యులర్ గా చదువుకోని పిల్లలందరినీ కూడా విజిలెన్స్ పేరు మీద ఎంక్వైరీకి పంపిస్తున్నటువంటి సర్క్యులర్ ను వ్యతిరేకించకపోవడం అయితేంది, సర్ఫేస్ కు వచ్చే వాళ్ళ 5 సంవత్సరాల కండిషన్ తొలగించుకోకపోవడం అయితేంది, ట్రాన్స్ఫర్ కోసం 3 సంవత్సరాల నిబంధన పెట్టడం అయితేంది, క్వార్టర్స్ కౌన్సిలింగ్ విషయంలో అయితే ప్రతి దాంట్లో కూడా అనేక కార్మిక వ్యతిరేక విధానాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించలేనటువంటి ఈ సంఘాలు, అలాగే ప్రభుత్వం కూడా ఈరోజు కాంగ్రెస్ ఈ సింగరేణి డబ్బులనే ప్రతి ఒక్కదాన్ని కూడా ఈరోజు స్ట్రీట్ లైట్లు అయితే మొక్కలు పెట్టడానికి అయితేంది, షాపింగ్ కాంప్లెక్స్ల పేరు మీద అయితేంది, సబ్ స్టేషన్ ఓపెనింగ్ అయితేంది, లేక నియామక పత్రాల కోసము ఇచ్చేటువంటి వాటిని కూడా ఈరోజు సింగరేణి డబ్బులతో పాటు చివరికి మెస్సీకి ఇచ్చేటువంటిది కూడా ఈరోజు సింగరేణి డబ్బుల్ని వినియోగిస్తున్న విషయం కూడా గమనిస్తా ఉన్నారు. అలాగే మనతో పాటు మాట్లాడే జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్న, ఎట్లా చూడవచ్చు సకల జనుల సమ్మెతోటి సింగరేణి తెలంగాణ ఉద్యమ సేకరణ ఢిల్లీకి తాకేటట్టు నేర్పినటువంటి సింగరేణి కార్మికులు అంటే కేసీఆర్ అపారమైన పేరు ఉంది, అందుకనే వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు వారసత్వ ఉద్యోగాలు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా? రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిచ్చేటువంటి సింగరేణి కార్మికుల అన్నల శ్రమ దోపిడీ గురి అవుతా ఉన్నది. ఈరోజు అవినీతి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిమయమైపోయింది. ప్రతి సృజన్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో చూసినా, ఇంతకుముందు మన కేటీ రామారావు గారు, అదే కేసీ హరీష్ రావు గారు చెప్పినటువంటి విధంగా మొత్తం అవినీతిమయమైపోయింది. ఇలా వారసత్వ ఉద్యోగాలను కూడా తీసేసేటువంటి పరిస్థితి. మెడికల్ కేసీఆర్ గారి నాయకత్వంలో 18,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేపించేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే కార్మికులందరూ కూడా ఇలా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మనం బతికేటువంటి పరిస్థితి లేదు, మన బొగ్గుబాయిలు ఉండేటువంటి పరిస్థితి లేదు, మన సింగరేణి ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో, కాంగ్రెస్ పోతేనే సింగరేణి బతుకుతుంది అనేటువంటి కార్యాచరణ మీద తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉద్యమ కార్యాచరణ తీసుకున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు గారు ఇవాళ సింగరేణి పరిరక్షణ సదస్సుకు వస్తా ఉన్నారు. వారు ఈ యొక్క సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడబోతున్నారు. సింగరేణిలో జరిగినటువంటి అవినీతి బొగ్గు లేకున్నా కూడా ఉన్నదని చూపించినటువంటి సందర్భాలు, అవినీతి ఏ విధంగా జరిగిందనే. ఓకే, ఆల్రెడీ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.